కడప జిల్లా బద్వేల్ మార్కెట్ యార్డ్లో చైర్మన్ సుప్రజ ఆధ్వర్యంలో ఈ ట్రాన్స్పోర్ట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న ఆన్లైన్ రవాణా సేవలను రైతులు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. డిజిటల్ విధానాల ద్వారా రవాణా సంస్థ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారుతుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధికారులు, రైతులు, వ్యాపారులు పాల్గొన్నారు. ఏ ప్రాసెస్ పెట్టామో అదే ప్రాసెస్ పెట్టాము. ఇక్కడ స్టాక్ ప్రాసెస్ పెట్టాము అండి. కొడతానే మనకు డీటెయిల్స్ వచ్చేసాయి. మనం ఎక్కడ వరి ధాన్యము కింటా ఎంత, ఎన్ని క్వింటాలు, ఇక్కడ మనం ఒక క్వింటా ఉంది కాబట్టి ఒక క్వింటా. ఇప్పుడు ఒకవేళ ఒక రైతు దగ్గర 500 బస్తాలు కొని మనం 250 తెచ్చుకోవాలనుకుంటున్నాం. 250 కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. లేదంటే ఇంకా స్టాక్ ఉంది అందరూ కూడా సెలెక్ట్ చేస్తాం. తర్వాత దీన్ని ఏం చేస్తాం, మనం కన్ఫర్మ్ చేసామంటే కింద ఆ లారీ తెచ్చుకునే అతని లారీ డ్రైవర్ పేరు, లారీ మొబైల్ నెంబరు, ప్లేస్ ఆఫ్ లిఫ్టింగ్ ఎక్కడ, లోడింగ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ అనే విధానం అనేది ఈ జూలై 1 నుంచి అవి ప్రతి ఒక్క వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్టుల వద్ద అమలులోకి తీసుకురావడం జరిగింది. అవినీతి జరగకుండా, ప్రతి ఒక్క వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడకుండా ఈ యొక్క విధానాన్ని అమలు చేయడం జరిగింది. దీన్ని అందరూ వ్యాపారస్తులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. లైసెన్స్లన్నీ కూడా రెన్యువల్ చేసుకోవాలి, ఆన్లైన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి. మేము మార్కెట్ కమిటీ తరఫున ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని పరిష్కరించేదానికి మేము ముందుగా ఉన్నామని తెలియజేస్తున్నాం.